హనుమాన్ మూవీ అసలు ఏం తీసావయ్యా సినిమాని. క్లైమాక్స్ లో లాస్ట్ 15 నిమిషాలు అయితే గూస్ బంప్స్ వస్తాయి అందరికి. థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ఈ డైరెక్టర్ పేరు గుర్తుపెట్టుకోండి, ప్రశాంత్ వర్మ. నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ సినిమా. సినిమాలో గాడ్ హనుమంతుడికి ఎలివేషన్స్ ఉంటాయి, బేభత్సంగా ఉంటాయి. మీరు సంక్రాంతికి వేరే సినిమాలు చూస్తారో చూడరో తెలియదు కానీ హనుమాన్ సినిమానైతే అస్సలు మిస్ కావద్దు. మూవీ లాస్ట్ లో నెక్స్ట్ పార్ట్ కనెక్షన్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్లో పెట్టాడు డైరెక్టర్. నెక్స్ట్ పార్ట్ పేరు జై హనుమాన్. 2025లో వస్తుంది అని అనౌన్స్ చేశారు సినిమా లాస్ట్ లో. సినిమా టాక్ అయితే యునానిమస్. ఇంకా హిందీలో హనుమాన్ కి కలెక్షన్స్ ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మొన్న వచ్చిన కార్తికేయ లాంటి మూవీకే నార్త్ లో జనాలు ఊగిపోయారు. అలాంటిది ఇప్పుడు హనుమాన్ మూవీకి అయితే ఏమైపోతారో తెలియదు. సినిమా చూసిన వాళ్ళందరూ జై హనుమాన్ జై శ్రీరామ్ అంటూ బయటకు వస్తున్నారు. ఈ సినిమాలో మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది క్వాలిటీ. సినిమాని చూస్తున్నంతసేపు మూవీకి బడ్జెట్ 20 కోట్లేనా అని అనుకోరు. అసలు ప్రశాంత్ వర్మ 20 కోట్ల బడ్జెట్ తో అంత క్వాలిటీగా ఎలా తీసాడో. కానీ కొంతమంది ఉంటారు, ఓం రౌత్ అని ఆదిపురుష్ డైరెక్టర్, ప్రభాస్ లాంటి హీరోని ఇచ్చి 300 కోట్ల బడ్జెట్ నిస్తే ఎలా తీసాడో అందరికీ తెలుసు. సంక్రాంతి మొదటి హిట్ అయితే వచ్చేసింది. ఇంకా హనుమాన్ కి థియేటర్ ఇష్యూ అయితే ఉండదు. సెకండ్ డే నుండి థియేటర్లు ఆటోమేటిక్ గా పెరుగుతాయి. హనుమాన్ మూవీ టీం వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, మూవీకి తెగే ప్రతి టికెట్ లో ₹5 అయోధ్య రామ మందిర్కి ఇస్తామని. మొత్తానికి హనుమాన్ మూవీ అయితే బ్లాక్ బస్టర్. ఇలాంటి సినిమాలకి రేటింగ్ చూసి వెళ్ళకూడదు. మీరు హనుమాన్ మూవీ చూసి ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి.